ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. చాలామంది పిల్లలు స్కూల్లో వాళ్ళ ఇష్టానికి బిహేవ్ చేస్తూ ఉంటారు. టీచర్స్ కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల బిహేవియర్ వలన స్కూల్ ఇమేజ్ కూడా పాడవటము, డ్యామేజ్ అవ్వటము, అండ్ కొంతమంది టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి అయితే లైఫ్ లేకుండా పోయినటువంటి సందర్భాలు కోకొల్లలు చూస్తూ ఉంటాం మనం. అయితే అటువంటి ప్రాసెస్లో పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేస్తే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది, ఆ విధంగా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పడానికి ఏముంటే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోని ప్రతి స్కూల్, కాలేజీలోనూ అండ్ ప్రతి పిల్లలకి కూడా, ప్రతి ఇంట్లో పేరెంట్స్కి కూడా షేర్ అయ్యే విధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా దయచేసి షేర్ చేయండి. మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. హలో షఫీ గారు. హలో నాగరాజు గారు. సార్, పిల్లలు పాడవకుండా, వాళ్ళ కెరీర్ కూడా పాడవకుండా కంట్రోల్లో స్కూల్లో ఉండాలి అని అంటే ఎలాంటి పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? నాగరాజు గారు, మీరు చెప్పిన విధంగా స్కూల్ యొక్క ఇమేజ్, మేనేజ్మెంట్ యొక్క సేఫ్టీ, టీచర్ సేఫ్టీ, ప్లస్ అదేవిధంగా పిల్లల భవిష్యత్తు, వీటన్నిటికి సంబంధించి మనం ఆలోచిస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పాలసీస్ ఖచ్చితంగా ఉండాలి అన్నది వాస్తవం. లేకపోతే ఏమవుతుందంటే ఎంతో పెద్ద పేరు ఉన్నట్టు స్కూల్ రాత్రికి రాత్రో ఏదో ఒక్క రోజులోనే కంప్లీట్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం నిర్లక్ష్యం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల. అదే మనం కొంచెం ఆలోచించి పిల్లల సైకాలజీని దృష్టిలో పెట్టుకొని కొన్ని పాలసీస్ కనుక మేక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక సేఫ్ మోడ్లో మనం మేనేజ్మెంట్ పెట్టుకోవచ్చు, పిల్లల్ని కూడా సేఫ్ మోడ్లో మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనమాట. దానికి బేసిక్గా కొన్ని మాట్లాడుకోవచ్చు అండి. ముఖ్యంగా ఒక 6 పాలసీస్ చెప్తాను నేను మీకు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ లీగల్ అవేర్నెస్ ఇవ్వాలి పిల్లలకి. అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక స్కూల్కి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక స్కూల్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలండి. ఫస్ట్ నాతో ఒక స్కూల్ ఉందంటే నా స్కూల్ యొక్క సేఫ్టీ కోసము నాకు ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలి. అంతేకాకుండా ఆ గైడెన్స్, లీగల్ అడ్వైజర్ యొక్క గైడెన్స్ అండర్లో అసలు చట్టం మీద ఒక అవగాహన పిల్లలకి కల్పించాలి. ఏంటి తప్పేంటి, దానికి ఉన్న శిక్ష ఏంటి, ఏది చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, దేన్ని తప్పంటారు. ఉదాహరణ చూడండి, పిల్లలు కొట్టుకుంటుంటారు. అసలు నీ తోటి పక్కనున్నాని కొట్టడము అసహజమైనదా, అసహజమైనదా, అది తప్పా ఒప్పా? తప్పది, చట్టరీత్యా తప్పది. నువ్వు ఇలా చేస్తే ఈ శిక్ష పడుతుంది. స్కూల్ ప్రాపర్టీ ఉంటుంది, లైట్లు పగలగొడుతుంటారు, బెంచెస్ పగలగొడుతుంటారు, చైర్లు ఎరగొడుతుంటారు. ఇది క్యాజువల్ యాక్ట్గా తీసుకుంటారు. యాక్చువల్గా ఇది క్రైమ్, తప్పే కదా. ఇలాంటి చర్య నువ్వు చేస్తే దీనికి ఈ విధంగా రియాక్షన్ ఉంటుంది. అంటే చట్టంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి అంటే క్లియర్గా అవేర్నెస్ కల్పించాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తుంటాడు, పక్కని కొడతాడు, గిల్లుతాడు, లేకపోతే అబ్యూస్ చేస్తాడు. అంటే లేనిపోని నిందలు మోపేవాళ్ళు ఉంటారు. నిందలు మోపడం, అబ్యూస్ చేయడము, ఇది కూడా ఇల్లీగల్ యాక్ట్ అయింది. ఈ విధంగా నువ్వు నిందలు మోపితే, ఒకళ్ళు డిఫేమ్ చేస్తే, ఒకళ్ళు పరువు పోయే విధంగా చేస్తే ఈ విధంగా నీకు శిక్షలు ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్గా పిల్లలకి ఇది తప్పు అని చెప్పగలగాలి. అంటే చట్ట అవగాహన పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ తప్పని విషయం వాళ్ళకి అర్థం కాదు కూడాను. చాలా సందర్భాల్లో చూడండి, స్కూల్కి ఉన్న రిప్యుటేషన్ పోయే విధంగా, స్కూల్ డిఫేమ్ అయ్యే విధంగా కూడా కొన్ని యాక్ట్ చేస్తుంటారు. అలా చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి కూడా పిల్లలకి ఇవ్వాలన్నమాట. ఇది చూడండి, ఒకవేళ ఇలాంటి అవగాహన ఉందా మన స్కూళ్ళలో ఎక్కడైనా చూస్తే? లేదు సార్, లేదు. ఇది లేకపోవడం వల్ల నష్టపోతుంది ఎవరు చెప్పండి? స్కూల్ మేనేజ్మెంటే లాస్ అవుతుంది, టీచర్లు లాస్ అవుతున్నారు. చూస్తున్న ఇన్సిడెంట్ చూస్తున్నాము. పిల్లలకి ఇలాంటి భయం లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు చేసే చర్యల వల్ల టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతున్నారు, పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్ ఈ విషయంలో సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కరోజు కాదు కదా, కంటిన్యూస్ జర్నీ కాబట్టి, వేల మంది విద్యార్థులు మన చేతిలో ఉన్నారు కాబట్టి. మరొక పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ నాగరాజు గారు, పీటీఎం పాలసీ, పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక పాలసీ మ్యాండేటరీగా ఉండాలి. చాలా స్కూల్స్ ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే చాలా క్యాజువల్గా నడుస్తుంది. ఎలా ఉంటుందంటే నాగరాజు గారు, పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఏంటిది, వస్తారు, టెస్ట్ జరిగి ఉంటుంది, దానికి సంబంధించి రిపోర్ట్ కార్డు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. అంటే రిపోర్ట్ కార్డు తీసుకెళ్ళటం కోసం పేరెంట్ టీచర్ మీటింగా, లేకపోతే కొంతమంది వచ్చి మార్కుల కోసం మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతుంటారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది అని మాట్లాడికి వెళ్ళిపోతుంటారు. ఇది కాదు యాక్చువల్గా పేరెంట్ టీచర్ మీటింగ్. కొన్ని స్కూల్స్ ఎలా ఉంటుందంటే, ఫీజు కట్టారా లేదా, కట్టడం కోసం కూడా పీటీఎం రిపోర్ట్ కార్డు సిస్టమ్ కూడా ఉంటుంది. నేనేమంటానంటే, పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది ఇద్దరండి. ఒకటి ఫ్యామిలీ, రెండోది స్కూల్. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ టీచర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే ఒక అవకాశం పేరెంట్ టీచర్ మీటింగ్. మంత్లీ ఒక మీటింగ్ మ్యాండటరీగా ఉండాలి. ఏ విషయాల మీద ఉండాలి? ఒకటి అకాడమిక్స్ మీద ఎలాగ ఉంటుంది, దాంతోపాటు అతనికి ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంది పిల్లవాడిది, వాడి బిహేవియర్ ఎలా ఉంది, దాని మీద జరగాలి. ఎందుకంటే రేపు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిపోతే పేరెంట్స్ వచ్చేసి స్కూల్ని బ్లేమ్ చేయడం మొదలు పెడుతుంటారు.
మీ వలని మీరు చూసుకోలేదు, మీరు పట్టించుకోలేదు అని చెప్పేసి. స్కూల్ మేనేజ్మెంట్ ఏమో పేరెంట్స్ని బ్లేమ్ చేస్తుంటారు, మీరు చూసుకోవాలి మీ పెంపకం అని చెప్పేసి. కాదు, ఇద్దరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. బ్లేమ్ గేమ్ చేసే సిచ్యువేషన్ నిలబడకుండా ఉండాలంటే ఎవ్రీ మంత్ చైల్డ్ యొక్క జర్నీ ఎటుపోతుంది, వాడి ఎమోషన్స్ ఎటుపోతున్నాయి, వాడి బిహేవియర్లో వస్తున్న మార్పులు ఏంటో డిస్కషన్ చేసుకోగలగాలి. మా పిల్లవాడు నాడు స్కూల్లో వచ్చి టీచర్తో మాట్లాడుతుంటే తను మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, తోటి స్నేహితులతో ఎలా ఉంటున్నాడు, ఓపెన్గా మాట్లాడుతున్నాడా లేదా స్కూల్లో, మరి ఇంట్లో బిహేవియర్ ఎలా ఉంటుంది, సిబ్లింగ్స్ ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్స్ ఆడుకుంటున్నాడా, అంటే స్లీపింగ్ బిహేవియర్ ఎలా ఉంది, ఫుడ్ బిహేవియర్ ఎలా ఉంది, కంప్లీట్గా అవగాహన ఉండాలన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, సడన్గా ఏదో ఇన్సిడెంట్ జరగకుండా మార్పు ఏదైనా వస్తుంటే ఐడెంటిఫై అవుతుంది. నాగరాజు గారు, డెఫినెట్గా సార్, ఇదైతే నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే స్ట్రిక్ట్లీ రూల్ అయితే దీనికి సంబంధించి బలంగా ఉండాలి. బ్లేమ్ గేమ్ ఉండకూడదు. మేనేజ్మెంట్ వైపు నుంచి, పేరెంట్స్ వైపు నుంచి బ్లేమ్ గేమ్ ఉండకూడదు. అవును, డెఫినెట్గా పిల్లాడి భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు ఇటు పేరెంట్స్ అదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మేనేజ్మెంట్ కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇద్దరికి ఏ విధంగా అయితే పిల్లవాడు సక్సెస్ అవుతే మా క్రెడిట్ అని చెప్పుకుంటామో, మిస్టేక్ అయినప్పుడు కూడాను మా రెస్పాన్సిబిలిటీ అన్నది ఫీల్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. దీన్ని మాత్రం మ్యాండేటరీ చేయాల్సిందే సార్, ఖచ్చితంగా స్కిప్ చేయకూడదు. పొరపాటును కూడా అడ్వాంటేజ్ తీసుకొని గ్రాంటెడ్గా తీసేసుకోకూడదు. మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అంతే. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా తీసేసుకోవాలి. ఎస్, ఇప్పటివరకు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం కదా. మొదటిది లీగల్ అవేర్నెస్ ఇవ్వాలి, చట్టాల మీద అవగాహన ఇవ్వాలి. రెండోదంటే పేరెంట్ టీచర్ మీటింగ్ మ్యాండేటరీగా ఈ విషయాల మీద జరగాలన్నది 2 విషయాలు. మూడో విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాగరాజు గారు, పిల్లలకి స్కూల్లో సెల్ఫ్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక పాలసీ రూల్ పెట్టాలి. ఏంటిది అది అంటే, ఇప్పుడు నేను ఓన్గా నాకు నేనుగా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి అన్నది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్లాస్ రూమ్లో ఒక 25 మంది 30 మంది పిల్లలు ఉన్నారు. క్లాస్ రూమ్లో ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పే కాదు, క్లాస్ రూమ్లో ఉన్న అందరికీ కూడాను శిక్ష విధించడం జరుగుతుంది. అంటే అందరూ ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరినో కొట్టారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే శిక్ష క్లాస్ రూమ్లో అందరికి కూడాను. అదేంటి మా కోసం ఎందుకు అన్న ఆలోచన రావచ్చు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, వాడిని కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు పక్కన. ఓనింగ్ అనేది ఒకటి ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇది ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ కాదండి. గతంలో ఆశ్రమాలలో లేక గురుకులాలలో చూసుకున్నట్లయితే ఇదే సిస్టమ్ ఉండేది. వాడికి బాధ్యత తీసుకునేవాళ్ళు అనమాట. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ అకౌంటబిలిటీ ఉండేది. అంటే క్లాస్ రూమ్లో చెత్త పడిపోయింది, పేపర్లు చించేసి పడేశారు. ఎవరు పడేశారు అన్న క్వశ్చన్ కాదు, క్లాస్ రూమ్ అందరి తప్పు. చూసారా? అంటే కాబట్టి వాడు చెడిపోతున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు, వీడెవడో కొడుతున్నాడు అన్నది కాదు పాయింట్. నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు కూడా తప్పు చేయకుండా అందరం కలిసి బాగుండాలి అన్నది. ఆ రెస్పాన్సిబిలిటీ వస్తే టీమ్ స్పిరిట్ వస్తుంది, అందరం కూడా ఒక పాజిటివ్ పీర్నెస్ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలన్నమాట. దీనివల్ల చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి, టీం వర్క్ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది, టుగెదర్నెస్ వస్తుంది. చూసారా ఎట్లా వస్తుందంటే ఈ కండిషన్ ద్వారా డెవలప్ అవుతుంది. ఒకటి తప్పు చేసిన శిక్ష అందరికీ ఒకటేసారి పడుద్ది అనేటువంటి రూల్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా ఆ సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది బలంగా పెరుగుతుంది. మా స్కూల్లో అదే ఉండేది సార్. అంటే అవునా, ఒకళ్ళు తప్పు చేసినా కూడా అందరిని నుంచోబెట్టి, ఒకళ్ళు తప్పు చేసినా కూడా దానివల్ల ఏమొస్తుంది నాగరాజు గారు, ఐ అనే ఫీలింగ్ పోయి వి అనే ఫీలింగ్ వచ్చింది కదా. నేను బాగుండాలి కదా, మనం బాగుండాలని ఫీలింగ్ వచ్చింది. మా జగన్మోహన్ రావు గారికి, ప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను సార్. ఎందుకంటే అది నేర్పించారని చెప్తున్నాను. వావ్, స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. మీ గురువులు, మా గురువులు. చాలా చాలా సంతోషం అండి. అదే నాగరాజు, ఈ అకౌంటబిలిటీ ఏదైతే మాట్లాడుతున్నామో, క్లాస్ రూమ్లో ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా వాడు తప్పు చేశాడు, నాది కాదు, వీడు తప్పు చేశాడు, నా వల్ల జరగదు, వాడి వల్ల జరుగుతుందని మళ్ళీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ బ్లేమ్ గేమ్ వల్ల యాక్సెప్టెన్సీ లేకుండా పోతుంది, అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనేది ఒకటి కావాలి, సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలన్నమాట. బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, బ్లేమ్ గేమ్ అనేది లేకుండా పోతుంది. ఈ పాలసీ అదంతా మన మీదకే వస్తుంది అనేటువంటి దాన్ని బలంగా నర్చర్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా మిస్టేక్ జరిగితే అందరూ దాన్ని ఎఫెక్ట్ అవుతాము, కాబట్టి అందరం కలిసి బాధ్యత తీసుకుంటాము. ఇది కూడా అంతే. అంటే వి అనే ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఈ పాలసీని కనుక కరెక్ట్గా స్కూల్స్లో పెడితే రాబోయే సమాజం, అంటే నేటి బాలలే రేపు పౌరులు ఉంటాం కదా, రాబోయే పౌరులు ఎంత పాజిటివ్గా ఉంటారు చూడండి. ఇక్కడ నా క్లాస్ రూమ్ అనేవాడు రేపు నా దేశం అంటాడు కదా, నా సమాజం అంటాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని అకౌంటబిలిటీగా ఉంటాడు. కాబట్టి ఈ రూల్ని ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కూల్స్లో పెట్టాలన్నమాట. ఆ తర్వాత 4th పాయింట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు, ఈరోజు చాలా అనర్థాలు జరుగుతుంది ఏంటంటే టెక్నికల్ మిస్యూజ్ వల్ల. మరి అది ఏం చేయాలంటే టెక్నికల్ విషయంలో స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్ రావాలి. ఏంటది? ఈరోజు చూడండి, ఫోన్ అనేది చాలా యాక్సెసిబుల్గా ఉంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ప్రతి పిల్లవాడికి కూడాను ఇంట్లో ఫోన్ ఉంటుంది. వాడు స్కూల్కి తేయకూడదన్న రూల్ ఉంటుంది.
స్కూల్లో ఫోన్స్ ఎలో లేవు, ఇది కరెక్టే. కానీ రూల్స్ ఉన్నాయి, కానీ రూల్స్ని పాటిస్తున్నారా? దొంగతనంగా వీడు తెస్తున్నాడు అంటే ఒక క్లాస్ రూమ్ని మనం చెక్ చేస్తే ఎవడో ఒకటి దగ్గర ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్ వచ్చేయాలి, ఖచ్చితంగా టెక్నికల్ రిస్ట్రిక్షన్ పెట్టాలన్నమాట. ఎందుకని చూడండి, ఎప్పుడైతే వాడి దగ్గర ఫోన్ వస్తుందో ఫస్ట్ వాడు అకాడమిక్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతాడు, సోషల్ మీడియా వాడతాడు. అంతేకాకుండా దాంట్లో ఫొటోస్ వీడియోస్ ఎలా తీస్తారంటే క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్ చెప్తున్నారు, అటు తిరిగి బోర్డులో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వెనక నుంచి బ్యాక్ రికార్డ్ చేస్తాడు, లేదా ఫ్రెండ్ నుంచి రికార్డ్ చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తాడు, దాన్ని అబ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఆడియో రికార్డ్ చేస్తారు, దానికి ఆడియో రికార్డ్ చేస్తాడు. అంటే దీన్ని వాడికి తోచిన విధంగా ఎదుటి వ్యక్తి పరువు తీయడం కోసం ఏం చేయాలో చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇది తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా మార్చేసి ఫేస్ మార్ఫింగ్ చేసి కూడా చాలా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరగకుండా అంటే స్ట్రిక్ట్ రూల్ ఉండాలి, రిస్ట్రిక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ టెక్నాలజీ రిస్ట్రిక్షన్ అనేది బలంగా ఉండాలి. తెస్తే ఇది పనిష్మెంట్ అని కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇది పనిష్మెంట్ అనే విషయం పేరెంట్స్ కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ ఇలాంటి మిస్టేక్ చేస్తే వెంటనే పేరెంట్ని పిలిచి మాట్లాడగలగాలి. ఎప్పుడైతే ఇంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తామో పెద్ద అనర్థాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఏ విధంగా స్టూడెంట్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఫోన్లు, దానివల్ల ఎంత బుల్లింగ్ జరుగుతుందన్న విషయం కూడా మాట్లాడుకున్నాం. సో ఇది ఒక రూల్గా మనం మేనేజ్మెంట్లో పెట్టాలన్నమాట. తర్వాత 5th పాయింట్ నాగరాజు గారు, బ్యాన్ బుల్లింగ్ అంటా నేను. బుల్లింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి, స్ట్రిక్ట్గా బ్యాన్ చేయగలగాలి. మనం అసలు బుల్లింగ్ అంటే ఏంటి అన్న విషయం మనం గత కొన్ని రోజుల ముందు ఒక మంచి ఎపిసోడ్ చేశాము, చాలా అద్భుతంగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో బుల్లింగ్ సంబంధించి నాగరాజు గారు నేను కలిసి చేసినట్టు ఒక వీడియో ఉంది, డీటెయిల్గా చూడండి. అసలు బుల్లింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా బుల్లింగ్ ఉంటుంది, దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి, దాన్ని ఎలా మనం అధిగమించవచ్చు అన్న విషయం చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. అది చూడాలి ఆ వీడియో. అయితే స్కూల్స్లో బ్యాన్ చేయాలి బుల్లింగ్ని. అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, హెరాస్ చేయడము అన్నది లేకుండా పోవాలి. ఒక వ్యక్తి యొక్క డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా నాగరాజు గారు, అంటే ఒక వ్యక్తి ఒక రంగును బట్టి వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి వాడిని కామెంట్ చేయడం, డిస్క్రిమినేట్ చేయడము, రంగును బట్టి, వాడి రూపాన్ని బట్టి, వాడి హైట్ని బట్టి, వాడి ఎత్తును బట్టి, లేకపోతే వాడి క్యాస్ట్ని బట్టి, రిలీజన్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బ్యాన్ అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా రూల్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని బట్టి వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అబ్యూస్ చేయడము, ఇంకా బాడీ షేమింగ్ చేయడం ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పండి. స్కూల్స్లో బాడీ షేమింగ్ చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసి బ్యాన్ బుల్లింగ్ అని చెప్పేసి క్లారిటీగా నోటీస్ బోర్డులో చెప్పాలి. అసలు ఇవన్నీ మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే అవ్వాలి. అప్పుడే స్టూడెంట్కి రిమైండ్ అవుతూ ఉంటుంది ఇది తప్పురా అన్న విషయం, భయం వాళ్ళలో ఉంటుందన్నమాట. ఈ బుల్లింగ్ విషయంలో నాగరాజు గారు స్పెషల్గా అమ్మాయిల విషయంలో వాళ్ళ బాడీ షేమింగ్ చేయడము, అబ్యూస్గా మాట్లాడము, వాళ్ళు అసలు తట్టుకోలేని విధంగా వాళ్ళ మీద బిహేవ్ చేయడం అనేది ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే వాడికి పిల్లవాడికి చెప్పాలి, ఇది నో అని చెప్పడం, బ్యాన్ అని చెప్పడం, ఎందుకు బ్యానో చెప్పాలి. నీకు ఫ్యామిలీ ఉంది, అమ్మ చెల్లె అక్క ఉన్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి, ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా ఇది తప్పు అని వాడికి ఫీల్ అయ్యే విధంగా చేయాలి. అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ వాడికి చేసి ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పేసి చేయాలి. లేకపోతే ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బ్యాన్ బుల్లింగ్ అనేది స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక పాయింట్ ఇది. తర్వాత 6th పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి పెట్టాల్సిన రూల్ అండ్ పాలసీ ఏంటంటే జీరో వైలెన్స్ పాలసీ పెట్టాలి. వైలెన్స్ అనేది జీరో ఉండాలి. దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. చూడండి, కలిసి ఒక క్లాస్ రూమ్లో ఉన్నారంటే మనస్పర్ధలు వస్తాయి, ఒకటిద్దరి విషయంలో ఏదో వాదన వస్తూ ఉంటుంది. ఆ వాదనని ఎలా క్లారిఫై చేసుకోవాలన్నది క్లారిటీ ఉండాలి వాడికి. అంతే తప్ప దాన్ని వైలెంట్గా మారకూడదు. ఒక వ్యక్తి నీకు సంబంధించి ఏదో విషయంలో డిస్కషన్ వచ్చింది, ఆ డిఫరెన్సెస్ వచ్చిన డిఫరెన్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని వీడిని వాడిని ఒక మాట ఆడటము, వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, వాడిని నెట్టేయడము, వీడిని నెట్టేయడం, కొట్టడము, గిచ్చడము, హింసించడము, నెట్టేయడము, ఇవన్నీ కూడా వైలెన్స్లోకి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఎప్పుడు కూడా వైలెంట్ బిహేవియర్ లేదు, ఇది చెయ్యకూడదు, ఇది బ్యాన్ అని చెప్పేసి జీరో వైలెన్స్ పాలసీ తీసుకొని రావాలి. ఎందుకంటే కామన్గా ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు కదా, ఇది కామన్ కదా అనుకుంటారు. ఆటల్లోనే కొట్టుకుని ప్రాణాలు పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి నాగరాజు గారు. ఇది జరగకూడదు, ఈ స్కూల్ ప్రిమిసెస్లో ఇది జరగకూడదు, ఇంకెక్కడ జరగకూడదు అసలు అని చెప్పేసి ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేశామో అప్పుడు వాడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇది ఎలా అంటే నాగరాజు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ ఇది వింటే అర్థమవ్వచ్చు. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన ఎక్కడో యూరిన్ పాస్ చేస్తున్నాడండి. యూరిన్ పాస్ చేస్తుంటే చూసే వాళ్ళకి ఓకే యూరిన్ పాస్ చేస్తున్నాడు కదా అన్న ఫీలింగ్తో వెళ్ళిపోతారు. ఇంకొక దగ్గర రాస్తుంది, ఇక్కడ డోంట్ పాస్ యూరిన్ అని రాస్తుంది. అక్కడ ఒక వ్యక్తి యూరిన్ పాస్ చేస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇక్కడ వద్దని చెప్పినా చేస్తున్నాడు అంటే దాన్ని తప్పుగా భావించడం క్లారిటీ వస్తుంది. అలాగే వైలెన్స్ అనేది జీరో వైలెన్స్ అన్న రూల్ ఎప్పుడైతే పెడతామో ఖచ్చితంగా ఒకడు ఇంకొకటి నెట్టినా కానీ తప్పు చేస్తున్నావురా
అన్న ఫీలింగ్ వస్తుంది, పక్కోడు చెప్తాడు కూడా. అనేది రూల్ ఉంది కాబట్టి నేనేమంటానంటే స్కూల్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా ఈ పాలసీ రావాలి, జీరో వైలెన్స్ పాలసీ. ప్రతి పాలసీ మీద కూడా పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఈ పాలసీ ఎందుకు ఉంది, దీనివల్ల లాభాలేంటి లేకపోతే వచ్చే నష్టాలేంటి కూడా క్లారిటీ రావాలి. ఇప్పుడు మనం 6 విషయాలు మాట్లాడుకున్నాం. వీటన్నిటికి మించి మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన పెద్ద పాయింట్ ఏంటంటే నాగరాజ్ గారు, ఈ జీరో వైలెన్స్ గురించి అయితే మాట్లాడామో, ఆ తర్వాత వైలెన్స్గా బిహేవ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎలాగో లీగల్ అవేర్నెస్ మనం ఇచ్చాము. అంటే ఈ తప్పు చేస్తే ఈ విధంగా వైలెంట్గా నువ్వు బిహేవ్ చేస్తే ఈ విధంగా నీకు శిక్ష పడుతుంది అన్న క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు అన్నది మనకి క్లారిటీ వస్తుంది ఈ విధంగా. ఎందుకంటే ఎప్పటివరకైతే మనము రూల్స్ పాస్ చేయమో డిసిప్లిన్ అనేది రాదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 6 పాయింట్స్ మాట్లాడుకున్నాం నాగరాజు గారు. వీటన్నిటికి మించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల యొక్క ఎమోషనల్ హెల్త్ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే స్కూల్కి ఉదయం పిల్లలు వచ్చారంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ఎమోషన్తో వస్తాడు. ఒకటేంటంటే ఆ రోజు వాడికి ఏదో అప్రిషియేషన్ రాబోతుందన్న ఈగర్నెస్, హ్యాపీ అనే ఎమోషన్తో రావచ్చు. ఇంకొకడు నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు అన్న భయంతో రావచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను ఎగ్జామ్ సరిగ్గా రాలేదు, ఈరోజు మార్క్ షీట్ వస్తాయి, ఒక ఆందోళన, యాంగ్జైటీతో ఒకటి రావచ్చు. ఒకడు వచ్చేటప్పుడు ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిపోయి ఒక ఇన్ఫీరియారిటీతోనో అబ్యూజ్ అయ్యో ఆ ఫీలింగ్తో వచ్చి ఉండొచ్చు. ఇంకొకడు ఇంట్లో ఎక్కడైనా గొడవ జరిగిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ మూడ్తో రావచ్చు, లేక సైకలాజికల్ ట్రామాలో, బాధలో రావచ్చు. ఇన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని రకాల ఎమోషన్స్లో ఉన్న పిల్లలతో ఒకే రకంగా టీచర్ డీల్ చేస్తారంటే కలవదు కదా. కోపంతో ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి, బాధలో ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి, సంతోషంగా ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి, డిప్రెషన్లో ఉన్నవాడితో ఎలా డీల్ చేయాలి, ఇవన్నిటి కోసము స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాగరాజు గారు, ఎమోషనల్ హెల్త్ గురించి స్పెషల్ కోచ్ ఉండాలి స్కూల్లో ఖచ్చితంగా. ఈరోజు టీచరే అన్ని పనులు చేస్తారంటే మేబీ కాకపోవచ్చు, ఒక్కరైనా ఎమోషనల్ హెల్త్ కోచ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఎక్కువగా అబ్నార్మల్ ఎమోషనల్స్లోకి వెళ్ళిపోతే, ఎమోషనల్స్ డ్యామేజ్ అయిపోతే కూర్చొని మాట్లాడి అసలు రూట్ కాజ్ తెలుసుకొని కౌన్సిలింగ్ చేయగలగాలి. కానీ వాళ్ళకి కూడా శాలరీలు ఇవ్వాలా అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బట్ ఇది మ్యాండేటరీ చేయండి, రిజల్ట్ డెఫినెట్గా చూస్తారు. అంటే ఇది మనం చెప్పాలి సార్. కొంతమంది ఏంటంటే అవును, ఇప్పుడున్న క్లాస్ టీచర్స్కే మనం ఇన్ని ఇచ్చేస్తున్నాము, మళ్ళీ ఇదొకటి పెట్టాలా అనుకున్నట్టు. ఇవాళ మీకు తెలియకుండా కొంతమంది పిల్లలు హాస్టల్స్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి మీకు తెలియదు కదా. ఒక ఎమోషనల్ హెల్త్ కోచ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే డెఫినెట్గా దాని వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి, కొన్ని విషయాల్లో ప్రొఫెషనల్స్ ఉంటేనే బాగుంటుంది, వాళ్ళకే అర్థమవుతాయి. అంటే ఒక పిల్లాడికి సంబంధించినటువంటి ట్రామా దాని వెనక ఏమి ఉంటుంది, అది మెడికల్ హిస్టరీకి సంబంధించింది, సైకలాజికల్ హిస్టరీకి సంబంధించింది, అండ్ ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి, జెనెటికల్ హిస్టరీకి సంబంధించి పిల్లవాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు అనేటువంటి విషయం ఆ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఏదున్నా లేకపోయినా కూడా కొన్నిసార్లు దేనైనా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడైతే మ్యాండేటరీ సార్. అసలు ఎమోషన్స్ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా లీగల్ అవేర్నెస్, ఎమోషనల్ అవేర్నెస్ అనేది చాలా హైలైట్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక్కడ మీరు చెప్తున్న పాయింట్కి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. విషయం ఏంటంటే ఒక పిల్లవాడికి అకాడమిక్ సబ్జెక్ట్ చెప్పడం కోసం 6 టీచర్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటాడు. కానీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పెరగాలంటే ఎమోషనల్ హెల్త్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ చెప్పేట్టు ఉండాలి. ఇప్పుడు ఒక స్కూల్ మొత్తాన్ని కలిపి కనీసం ఒక ఎమోషనల్ హెల్త్ కోచ్ ఉంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, పిల్లల పెర్ఫార్మెన్స్ ఇన్ అకాడమిక్స్లో డెవలప్మెంట్ వస్తుంది. మేనేజ్మెంట్ కోరుకున్నది అదే, పేరెంట్స్ కోరుకున్నది అదే. కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెన్సెస్ కదా, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది ఖచ్చితంగా. ఒక లైఫ్ స్కిల్ని ఇప్పటికప్పుడు గుర్తు చేస్తూ కూడా సొసైటీ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది, మనం ఎలా దానికి తగ్గట్టు మనం నడవాలి అని చెప్పడానికి ఒక లైఫ్ కోచ్, ఎమోషనల్ కోచ్ అయితే డెఫినెట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ దీంట్లో ఇంకొక విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారండి. ఒక్కొక్క స్కూల్లో 40 మంది, 50 మంది, 100 మంది ఉండొచ్చు. టీచింగ్ స్టాఫ్కి కూడా ఎమోషనల్ హెల్త్ గురించి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అసలు బేసిక్గా టీచర్ని ఎలా పిల్లల్ని ఎలా డీల్ చేయాలన్నది టీచర్కి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు అకాడమికల్స్లో వాళ్ళు మాస్టర్స్ ఉన్నారు, ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలనే విషయం కూడా ట్రైనింగ్ ఉంటే చాలా బాగుంటుంది, మాస్టర్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ అన్ని పాయింట్స్ ఏవైతే మాట్లాడుకున్నామో మీరు అడిగినట్లుగా వీటి మీద దృష్టి స్కూల్, కాలేజ్ మేనేజ్మెంట్ కనుక పెడితే ఖచ్చితంగా ఒక సేఫ్ మోడ్లో ఉండొచ్చు, గ్రోత్ మోడ్లో ఉండొచ్చు. రిస్క్స్ నుంచి సడన్గా ఏదో జరిగిపోయింది అనే ఇలాంటి థ్రెట్స్ రాకుండా మనం ముందు నుంచే అప్రమత్తంగా ఉండి మేనేజ్మెంట్ సేఫ్టీ, టీచర్ సేఫ్టీ అండ్ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండే విధంగా మనం చేయొచ్చు. మీరు బాధ్యతాయుతమైనటువంటి టీచర్స్ ఉన్న పేరెంట్స్ అయినా సరే ఈ వీడియోని ప్రతి స్కూల్, కాలేజీలో షేర్ చేయండి. ఎందుకంటే ఇవాళ మ్యాండేటరీవి. లేదంటే మీ పిల్లలు మీరు ఎప్పటికీ కూడా కంట్రోల్లోకి తీసుకుని రాలేరు. వాళ్ళు ఏదైతే ఇంట్లో ఒకలా బిహేవ్ చేస్తారో బయట ఒకలా బిహేవ్ చేస్తారో ఆ కంట్రోలింగ్ని మనం ఎక్కడ ఆపలేం. బట్ వీటి మీద అవేర్నెస్ ఉంటే మినిమం కామన్ సెన్స్ని మనం క్రియేట్ చేయగలుగుతాం, బిల్డ్ చేయగలుగుతాం ఇప్పుడున్న జనరేషన్కి అయితే. వెరీ గుడ్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.
చాలామంది మీ క్లాస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎస్ 28th డిసెంబర్ అనౌన్స్ చేశారు. ప్రతి Yes. ఫ్యామిలీ కూడా వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఫ్యామిలీ కూడా క్లాస్కి అటెండ్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారు. సో అందులో ఏముండే అవకాశం ఉంటుందంటారు? నాగరాజ్ గారు ఏదైతే క్లాస్ మనం ఆర్గనైజ్ చేయబోతున్నామో దాంట్లో స్పెషల్ ఏంటంటే పిల్లలు చాలా సిచ్యువేషన్లో స్కూల్లో ఏదో ఇబ్బంది పడుతుంటారు, ఏదో సిచ్యువేషన్లో సైకలాజికల్ ట్రామాలో ఉంటారు, ఏదో బాధలో ఉంటారు. అసలు దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం ఎలా. పిల్లలు ఒక్కొక్కసారి సడన్గా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాదు. ఒకే డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తుంటాయి. ఎందుకు డిస్ట్రాక్షన్ అయిపోతున్నారు, దాంట్లో నుంచి మళ్ళీ ఫోకస్ ఎలా చేయాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎలా చేయాలి, వెరీ ఇంపార్టెంట్. అడిక్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా. ఎడిక్షన్స్ వస్తారు. ఎడిక్షన్స్ అయితే దాంట్లో నుంచి బయట ఎలా పడాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని గుడ్ హ్యాబిట్స్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా బేసిక్గా స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ ఎమోషనల్ హెల్త్ గురించి కానివ్వండి, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి కానివ్వండి, బిహేవియరల్ చేంజెస్ గురించి కానివ్వండి, ఈ 3 విషయాలకు సంబంధించి మనం ఫోకస్ చేయబోతున్నాము. ఇది వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇది అంటే నిజంగా ఒక స్టూడెంట్ ఇది అటెండ్ అవుతే, పేరెంట్స్తో పాటు అటెండ్ అవుతే చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ రాబోతున్న సెషన్ ఇది. సో December 28th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు మీ పిల్లలకు సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే పర్ఫార్మెన్స్ వీక్గా ఉందనుకుంటే ఒక పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుంటుంది. అడిక్షన్స్లోకి వెళ్ళిపోతున్నాడు, సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఎందుకు బ్రెయిన్ అట్లా ప్రోగ్రామ్ అయ్యింది, దాని నుంచి కొంత డైవర్ట్ చేసేసి నార్మల్ లైఫ్లోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అని మీకు అనిపిస్తే కనుక షఫీ గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను షఫీ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.